సో మీరు రాసిన సినిమా పాటలన్నింటిలో పల్లె కన్నీరు కాకుండా అమ్మా మీరు బాగా తృప్తి పడిన పాట ఏదండి? నన్నుగన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ ఈ పాట బాగా అంటే పాట రాయటం వరకు మనకు ఓకే. ఇప్పుడు పాడేటోడు ఎక్కువ పాడేయచ్చు, మ్యూజిక్ కుదిరింది, పాడింది, ప్రచారం అయింది, అది ఎక్కువ. మన జయబోర తెలంగాణలో మంచి పాట. ఊపిరి లేక హృదయములో ఉంటుందా చలనం, ఉదయము లేని సూర్యునికి ఉండదు సంధ్యారూపం. మంచి పాట రాసినాను. అయితే పాట దగ్గర మ్యూజిక్ అన్ని ప్రభావం చేస్తాయి. నాకు ననగన్న తల్లి రాయలసీమ బాగా. అది తర్వాత మంది పోతుంది మంది పోతుండు ఎలా మంద వందే మాత్రం మామూలు వాళ్ళు ఆ పాట. అక్కడ ఆ పాట ట్యూన్ కలిసి బతుకమ్మ కూడా ఓకే అని అట్లా ఆర్డర్ వస్తే మాత్రం ననగన్న తల్లి రాయలసీమ బాగా. ప్రాంతంలో వెనుకబాటుతనం ఆ పాలనా దెప్ప ప్రజలకు కోయిలకు ఏ కులమైన ఒకటేమో. ఇది ఓపెన్ చెప్తున్నా. ఎట్లా అంటే కోయిల ఇడగూస్తే ఆడగూస్తేంది, కన్నీరు ఎక్కడొస్తేంది, అదేం బాధలేదు. అందుకని నాకు ఎవరు ప్రపంచంలో అత్యంత గద్దరన్న తర్వాత మబ్బు నజర్ వీళ్ళంత స్థాయిలో ఎవరు ఇష్టం అంటే చీమకుర్తి నాగేశ్వరరావు పద్యం 8 రోజు ఉన్నది నాకు. చీమకుర్తి నాగేశ్వరరావు పద్యం నేను 8 రోజు ఉండదు ఇప్పటికి, రోజు భగవద్గీత లేకుండా. మరి ఆయన ఎక్కడో ప్రకాశం జిల్లా మామూలు ఎరువుడు, అన్ని అవార్డులు గిట్ట వస్తే బుట్లో పెట్టిండు. మామూలుగా అక్కడ భారతరత్న కూడా అర్హుడైన బిస్మిల్లా ఖాన్ అంత గొప్ప విద్వత్తు ఉన్నాడు. ఎవరు గుర్తించినారు? అయితే ఆయన పడుచుకోవాలి, హాయిగా ఉండేది. వాడు కూడా మళ్ళీ పతంజలి ఉన్న మహారచిత. పతంజలికి ఏమొచ్చింది, ఏ అవార్డులు వచ్చినాయి, ఏం పడుచుకున్నాడు? ఈ లోకంతో వెళ్ళిపోయిండు. సిగరెట్ తాగి పడుచుకోకుండా వెళ్ళిపోయి మామూలు కలమా వచ్చిన వాటి రాసేవాళ్ళు ఎవరురా. బట్ చాలా సంతోషంగా ఉంది. వాళ్ళ ఎలా ఉందంటే మనసు నిండిపోయింది మీతో మాట్లాడడం. మీ సంస్కారం అది. సో వెంకన్న గారు, సాక్షి టీవీ ప్రేక్షకులకి ఏమైనా చెప్పదలుచుకున్నారా మీరు? సాక్షి చూస్తున్న ప్రేక్షకులు కానీ నమస్తులు, అందరికీ ధన్యవాదాలు. చాలా బ్యాలెన్స్ సత్యవంతంగానే ఉన్నది. నమస్కారం. నమస్కారం సార్.